శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేష్ఠ కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమానస్తిని క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, అష్టమి తిథి, తెల్లవారుజామున 4:44 వరకు. తదుపరి నవమి. విశాఖ నక్షత్రం ఈనాడు పూర్తిగా ఉన్నది. శుక్లయోగం మధ్యాహ్నం 2:35 వరకు. తదుపరి బ్రాహ్మీ యోగం. బిష్టికరణం సాయంత్రం 4:05 వరకు. తదుపరి భవకరణం. వర్జ్యం ఉదయం 11:36 నుండి 1:19 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుండి 1:32 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:12 నుండి 4:02 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:59 నుండి 11:42 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు సోమవారం. సోమ అనేటటువంటి పేరులోనే చాలా విశేషం ఉన్నది. సోముడు అనగా చంద్రుడు అని మనకు ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ధ్వనిస్తే, సోమ అనేటటువంటి శబ్దంలో స ఉమ అంటే అంబతో కూడినటువంటి, అంటే అమ్మవారితో కూడినటువంటి, పార్వతితో కూడినటువంటి ఈశ్వరుడు అనేటటువంటి ఆ అర్థం కూడా అక్కడ ధ్వనిస్తుంది. అందుకే చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే చంద్రుడు అధిష్టానంగా కలిగినటువంటి ఈ సోమవారం నాడు ఈశ్వరారాధన విశేషంగా చేయాలి. ఎందుకండి చంద్రుడి యొక్క అనుగ్రహం అంటే, చంద్రుడు మనఃకారకుడు. చంద్రమా మనసో జాతః అని మనకి పురుష సూక్తంలో చెప్పబడుతుంది. చంద్రుడు మనఃకారకుడు కనుక ఎవరికైనా సరే మనస్సు అనేది నిర్మలంగా ఉంటే, స్థిరంగా ఉంటే ఏ కార్యక్రమాలన్నా కూడా సక్రమంగా జరుగుతాయి. అంతేకాకుండా ఈ నరుణ్ణి అంటే మనల్ని మానవుడు అని పిలుస్తారు. ఈ మానవ అనేటటువంటి శబ్దం ఎక్కడి నుండి వచ్చింది అంటే, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని శాస్త్రవచనం. అంటే ఈ మనస్సుని ఎటు నడిపిస్తే అటు నడిచేటటువంటి వాడు కనుక, అంటే మనస్సు అనేటటువంటి దానికి బంధి అయినటువంటి వాడు కనుక మానవుడు అని పిలువబడుతుంది. అందుకే అన్ని ఆరోగ్యాల కంటే మానసిక ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైనది. అందుకే ఈ చంద్రుడి అనుగ్రహం కోసం మనకి సంప్రదాయంలో కూడా మన ఆచార వ్యవహారాదులు యందు అనేకమైనటువంటి ప్రక్రియలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అటువంటి చంద్రగ్రహ అనుగ్రహం కోసం ఈనాడు శివ దర్శనం చేయటం, శివారాధన చేయటం, శివనామాన్ని స్మరించడం కూడా చాలా విశేషమని మనకి సంప్రదాయంలో చెప్పబడుతుంది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం చాలా సులభం. అందుకే ఆయన్ని భక్త సులభుడు అని, భోళాశంకరుడు అని, అశుతోషుడు అని కూడా అంటారు. ఆయన్ని అల్పసంతోషి. ఆయనకు ప్రత్యేకంగా మనం ఏదో తీసుకువెళ్ళి ఏవేవో ద్రవ్యాలు ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. గుక్కెడు నీళ్లు, గుప్పెడు పత్రి, చిటికెడు విభూతి, అన్నిటికంటే మించి గుండెల నిండా భక్తి ఉంటే చాలు, ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహం గురించి చెప్తూ ఒక మాట చెప్తూ ఉంటారు. యద్వారే మత్తమాతంగా వాయువేగా స్థురంగమాహ చంద్రబింబానన నార్య శివపూజా విధే ఫలమని. ఏ ద్వారంలో అయితే మదించినటువంటి ఏనుగులుంటాయో, వేగంగా పరిగెత్తే గుర్రాలుంటాయో, ఏ గృహంలో అయితే అందమైనటువంటి మంగళాలను ఇచ్చేటటువంటి ముఖం కలిగినటువంటి స్త్రీమూర్తులు ఉంటారో ఆ గృహస్థుని చూసి అనుకోనట శివపూజా విధేహే ఫలం అని. సాక్షాత్తు కుబేరుడికి సైతం సంపదనిచ్చేటటువంటి మహానుభావుడు ఈశ్వరుడు. లక్ష్మీదేవికి సైతం సంపదనిచ్చేటటువంటి వాడే ఈశ్వరుడు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు కనుక ఈ సోమవారం నాడు శివనామ స్మరణ, శివ దర్శనం, శివ ధ్యానం చాలా విశేషమైనటువంటి ఫలాలను అందజేస్తుంది. కనుక అందరికీ శివానుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలిస్తాడో, ఏ రాశి వారు ఏ దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు అంతా కూడా సర్వకార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య
నేడు అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ అష్టమి, ఆదివారం, నక్షత్రం విశాఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజగురువులు, కర్కాటకంలో రవి, సింహంలో వక్రీకరించిన బుధుడు శుక్రుడు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, వక్రీకరించిన శని కుంభంలో, మీనంలో రాహువు గోచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏమాత్రపు తొందరపాటుతనము లేకుండా తమ ప్రవర్తనని సరిదిద్దుకుంటారు మేషరాశి వారు. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించే లక్షణానికి అలా ఆకర్షింపబడతారు. కుటుంబ సభ్యులందరిలోనూ కూడా సంపూర్ణ అవగాహన కలిగేటటువంటి కారణంగా ఏకవాక్యత ఉంటుంది కుటుంబంలో. ఆహార విహారాల విషయంలో సంపూర్ణ నియంత్రణ కలిగి ఉంటారు. బంధుమిత్రుల రాకపోకలు దాదాపుగా ఉండకపోయేటటువంటి కారణంగా అన్ని విషయాలని వ్యక్తీకరించుకొని స్పష్టంగా మాట్లాడుకునే అవకాశం కలిగి ఉంటారు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మజలంతో అభిషేకించినట్లయితే వివాదాలు పరిష్కరింపబడతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ నిర్ణయాన్ని చేసినప్పటికీ కూడా తొందరపాటుతనంతో చేసే అవకాశం గోచరిస్తుంది. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యని గురించి అనేక విధాల ఆలోచనలతో ఆందోళనకర పరిస్థితులు ఉంటాయి. పై అధికారులతో మాట్లాడేటటువంటి సందర్భంలో తడబాటుతనం గోచరించవచ్చు. తద్వారా అధికారులకి వేరే విధమైనటువంటి సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది. ఇరుగు పొరుగులతో మాట్లాడేటటువంటి సందర్భంలో కూడా తొందరపాటుతనం, ఆవేశం ఉండేటటువంటి కారణంగా ఇరుగు పొరుగులతో సత్సంబంధాలు తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వరుని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే దాంపత్యంలో అన్యోన్య భావం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దాంపత్య అవగాహన తక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఒకరికి ఒకరు పరస్పర ఆధిక్య ధోరణి ప్రదర్శించేటటువంటి కారణంగా ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు. ఎవరో ఒకరు తగ్గి ఉండడం చాలా మంచిది. బంధుమిత్రుల్లో ఎవరో ఒకరు మరింత దూసుకుని వచ్చి కుటుంబ సమస్య తీర్చడం కోసమని ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. అది చాలా ఇబ్బందిని కలిగించే అంశమనే యథార్థాన్ని గమనించాలి. సంతానం ఎదిరించేటటువంటి పరిస్థితి రావచ్చు. ఏమాత్రము ఆ విషయాన్ని నిర్లక్ష్యపరచకుండా వెంటనే పరిస్థితిని సక్రమంగా సరిదిద్దుకోవడం మేలు. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వరుణ్ణి పసుపు జలంతో అభిషేకించినట్లయితే శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కాలానికి సమయానికి అనుగుణమైనటువంటి తీరులో ఏ ఎండకి ఆ గొడుగు అన్నటువంటి తీరుగా లౌక్య భావనతో వెడుతూ ఉంటారు. అనుకూలరైనటువంటి వారికి ఎందరికో ఇది నచ్చని పనిగా అనిపిస్తూ ఉండవచ్చు. ఒక వస్తువుని లేదా స్థలాన్ని అమ్ముతానని చాలా కాలం దాని మీద వారికి ఆశ పుట్టించి అకస్మాత్తుగా లేదు అని తెలియజేయడంతో
మాటలతో దాడి జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ప్రవర్తించక తప్పదు. సంతానంలో వ్యతిరేక భావం గోచరించవచ్చు. తల్లి తండ్రి మీద ఆ గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఉండేలా తగినటువంటి పద్ధతిలో ఉండడం శ్రేయస్కరం. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జునుని బిల్వ దళాలతో అర్చించినట్లయితే ధర్మబద్ధంగా ఉండాలనే ఆలోచన కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఉన్నటువంటి సంతానం దూరపు ప్రాంతాల్లో ఉద్యోగాలని నిలుపుతూ ఉంటే వారి ఆరోగ్య స్థితి సక్రమంగా లేనటువంటి కారణంగా తరచుగా వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది తల్లిదండ్రులకి. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు అక్కడే ఉండిపోయేటటువంటి కారణంగా ఇక్కడ కుటుంబం సరైనటువంటి పరిస్థితిలో ఉండకపోవచ్చు. దత్తు తీసుకోవాలనేటటువంటి ఆలోచన సంతానం లేని వారికి కలుగుతుంది. అది చాలా ప్రమాదాన్ని కలిగించేది కాబట్టి తాత్కాలికంగా ఆ ఆలోచనని విరమించుకోవడం శ్రేయస్కరం. వాహనాన్ని స్వయంగా నడపడం ఈ రోజున ఏమాత్రమూ మంచిది కాదు. ఇతరుల చేత నడిపించుతున్నప్పటికీ కూడా వాహన స్థితిగతుల్ని నడిపేవాని ఆరోగ్య పరిస్థితిని గమనించుకోవడం అవసరం. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి శుద్ధ జలంతో అభిషేకించినట్టయితే గ్రహదోషాలు పూర్తిగా నివృత్తం అవుతాయి. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పైకి మెత్తగా ఉన్నట్లే కనిపిస్తారు, కానీ కఠినమైనటువంటి ఆలోచన కలిగి ఉండే అవకాశం ఉంది. పగ ద్వేషాన్ని తీర్చుకోవాలనేటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకోని పక్షంలో మరింత ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో పెద్దలైనటువంటి వారికే కాక కుటుంబంలో చిన్న వయసు వారికి కూడా తాత్కాలికమైన అనారోగ్య భావం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త ఆరోగ్య విషయంలో అత్యవసరం. సంతాన శిక్షణ కోసమండి, విద్యా అభివృద్ధి కోసమని దూర ప్రాంతాలకి పంపించే అవకాశం ఉంది. అయితే విద్యా ప్రమాణాలతో పాటు వారి బుద్ధి ఏ విధంగా ఉన్నది పరిశీలించుకుంటూ ఉండడం చాలా అవసరం. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వరుణ్ణి చెరకు జలంతో అభిషేకించినట్టయితే ఆరోగ్య పరిరక్షణ అవుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దుందుడుకుతనంతో ఉంటారు. ఏం చేయాలో తోచనటువంటి అయోమయ స్థితిలో ఉండే అవకాశం ఉంది. ఇటు తల్లిదండ్రులు అటు సంతానము కలిసి రాకుండా ఉండేటటువంటి కారణంగా ఏకాకి భావనని పొందే అవకాశం అనిపిస్తోంది. ఇంతకుముందు పెద్ద మొత్తంలో వచ్చినటువంటి సొమ్ముని మరో చోట పెట్టుబడి పెట్టినటువంటి సందర్భంగా దానికి కొంత ఇబ్బంది కలుగుతున్న ఆలోచన వచ్చిన కారణంగా మానసికమైనటువంటి అభద్రతా భావానికి గురయ్యే అవకాశం ఉంది. తాత్కాలికంగా జ్ఞాపక శక్తి తగ్గినటువంటి కారణంగా ఉద్యోగంలో కొన్ని పొరపాట్లు చేసేటువంటి అవకాశం గోచరిస్తుంది. సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామిని పంచామృత జలంతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తి అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి చెప్పబోయినా వ్యతిరేక భావంతో చూస్తారు ఈ రాశివారు. ఆహార విహార విషయాల్లో ఏ విధమైనటువంటి ముందు చూపు జాగ్రత్త లేకుండా ఉండేటటువంటి కారణంగా తాత్కాలిక అనారోగ్యం కలిగే అవకాశం గోచరిస్తోంది. సరైనటువంటి ఔషధాన్ని స్వీకరించడం కోసమని
ప్రయత్నాన్ని చేసి సంపాదించినప్పటికీ కూడా సకాల ఔషధ సేవ లేకపోవచ్చు. ఆ కారణంగా వ్యాధి ముదిరే అవకాశమే ఉంది తప్ప వ్యాధి తగ్గే అవకాశం పెద్దగా లేకపోవచ్చు. స్థలాలకి అలాగే పొలాలకి ఇళ్ళకి కూడా సరిహద్దు రాళ్ళు లేదా సరైనటువంటి విధానంలో వాటి పరిపోషణ లేనటువంటి కారణంగా కొంత ఆక్రమణకి గురయ్యే అవకాశం ఉందనే యథార్థాన్ని మర్చిపోకూడదు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు రామలింగేశ్వర స్వామిని పంచామృత జలాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తి అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని వాద స్థితితోనే చూస్తారు. ముఖ్యమైనటువంటి పత్రాలు కనిపించినటువంటి కారణంగా అజమాయిషీ కోసం అలాగే పరిశీలన కోసం వచ్చినటువంటి పై అధికారులకి నియామక పత్రాలతో పాటు ఉద్యోగానికి సంబంధించిన పత్రాలని చూపించలేకపోయినటువంటి కారణంగా ఉద్యోగ స్థితి ప్రశ్నార్థకంగా మారచ్చు. కోపాన్ని తగ్గించుకుంటూ ఉండడం అవసరం. పట్టుదల లేకుండా ఉండడం కూడా అవసరం. ఏకపక్ష నిర్ణయాన్ని చేస్తూ కనిపించడం మరింత దురదృష్టకరం. ముఖ్యంగా ప్రయాణాన్ని చేసేటటువంటి సందర్భంలో అతివేగాన్ని నిరోధించుకోగలగాలి. దురదృష్టవశాత్తు ఏదైనా తేడా జరిగినట్టయితే వెంటనే వైద్యునికి చూపించుకోవడం అత్యవసరం తప్ప సొంత వైద్యాన్ని చేయించుకోవడం ఏమాత్రమూ మంచిది కానే కాదు. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వరుణ్ణి బంగారపు వస్తువు ముంచినటువంటి స్వర్ణజలంతో అభిషేకించినట్టయితే ఉద్యోగ లాభమవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమకున్నటువంటి స్థలము, పొలము లేదా ఇల్లు గురించిన అమ్మకపు ఆలోచన దురదృష్టవశాత్తు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులకి తెలియచేయకుండా చేయాలనే ఆలోచన కూడా రావచ్చు. అది ఏమాత్రమూ సరి కాదు. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. దానికి కారణం ప్రతినిత్యము దాని మీద సరైనటువంటి దృష్టి లేకపోవడం మాత్రమే. వృత్తిపరమైనటువంటి ఆదాయం మరింతగా తగ్గే అవకాశం ఉంటుంది. దానికి కారణం ప్రతిరోజు దాని మీద దృష్టిని కేంద్రీకరింప చేయలేకపోవడం మాత్రమే. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివునికి రజత జలంతో అభిషేకించినట్టయితే ఉద్యోగ భద్రత అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా ఆనందంగా ఉంటారు. విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులు విదేశాల మీద దృష్టిని పూర్తిగా కోల్పోతారు. అభిరుచి లేకుండా ఉంటారు కూడా. ముఖ్యంగా గృహాన్ని మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. అయితే స్థలంలో లేనటువంటి కారణంగా ఆ ఆలోచన తాత్కాలికంగా విరమింపజేసుకుంటారు. దేనికి కూడా బాధ్యతని వహించాలనేటటువంటి ఆలోచన లేకుండా ఉంటారు. దానికి కారణం శారీరకమైనటువంటి ఓపిక లేకపోవడమే. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామిని తామ్రజలంతో అభిషేకించినట్టయితే తొందరగా మాట్లాడే తనం పూర్తిగా తొలగిపోతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక అభివృద్ధిని పొందగలమైనటువంటి సంకేతాలు లభిస్తాయి. పై హోదాలో ఉన్నటువంటి వారు సహాయ సహకారాలు అందిస్తూ కనిపిస్తారు. చేతి నిండా పుష్కలంగా ధనం లభించే అవకాశం ఉంటుంది. అంతకుముందు ఎక్కడో పెట్టినటువంటి పెట్టుబడి మరింత లాభానికి
నోచుకుని పెద్దదైనటువంటి మొత్తంలో రావడంతో కుటుంబంలో సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయి. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికి అనారోగ్య భావన ఉండదు. పైగా చేస్తున్నటువంటి కుటీర పరిశ్రమ లాంటి వ్యాపారం మంచి ఆకర్షణకి నోచుకుని ఆదాయ వనరుల్ని బాగా పెంచగలుగుతుంది కూడా. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుణ్ణి కాశీగంగా జలంతో అభిషేకించినట్లయితే దైవ ధ్యాన బుద్ధి స్పష్టంగా కలుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా సర్వేశ్వరుని అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే రెండో సోమవారం సందర్భంగా ఈశ్వరుడికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, ధనపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రావణ మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసమని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే రెండో సోమవారం సందర్భంగా శివలింగానికి విభూతి కలిపినటువంటి జలంతో కానీ, రుద్రాక్ష జలాలతో కానీ, సువర్ణ జలాలతో కానీ, కొబ్బరి నీళ్లతో కానీ అభిషేకం చేసినట్లయితే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శివలింగానికి లేదా ఈశ్వరుడి చిత్రపటానికి పద్మ పుష్పాలతో లేదా గులాబీ పూలతో పూజ చేయటం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడికి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూడా ధనపరంగా మంచి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే రెండో సోమవారం సందర్భంగా శ్రావణ సోమవార వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శ్రావణ సోమవార వ్రతం అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి నదికి వెళ్ళి నదిలో స్నానం చేసి గృహానికి రావాలి. అలా వీలు కాని పక్షంలో గృహంలోనే చన్నీటితో స్నానాన్ని ఆచరించి నదుల పేర్లను మనస్సులో స్మరించుకోవాలి. ఆ తర్వాత గృహంలో ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేసుకొని మారేడు దళాలతో శివ పూజ చేయాలి. గంధం రాసిన మారేడు దళాలు శివలింగానికి లేదా ఈశ్వరుడి చిత్రపటానికి సమర్పిస్తూ శ్రీం శివాయ నమః అని మనస్సులో స్మరించుకోవాలి. అలాగే ఈరోజు పగలు ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోషకాలంలో శివపూజ చేసిన తర్వాత ఆహారాన్ని స్వీకరించాలి. ఇలా ప్రత్యేకమైనటువంటి శ్రావణ సోమవార వ్రత పరిహారాన్ని పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే రెండో సోమవారం సందర్భంగా ఒక ప్రత్యేకమైన రాగి చెంబు పరిహారం పాటిస్తే పరమేశ్వరుడి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. ఈ రాగి చెంబు పరిహారం ఎలా పాటించాలంటే, మీరు శివపూజ చేసే సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని పరమేశ్వరుడి చిత్రపటం లేదా శివలింగం దగ్గర ఆ రాగి చెంబును ఉంచాలి. శివపూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఈ రాగి చెంబును తీసుకుని వెళ్ళి గృహంలో ఈశాన్యం మూల ఏర్పాటు చేయాలి. ఈశాన్యం శివస్థానం, అది పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన స్థానం. కాబట్టి శివపూజ పూర్తయిన తర్వాత శివపూజలో ఉంచినటువంటి రాగి చెంబులో ఉన్న జలాన్ని ఈశాన్య దిక్కులో ఉంచి ఆ జలములో కొన్ని గులాబీ పూలు, కొన్ని నందివర్ధనం పూలు వేయాలి. వీలైతే ఒక పద్మపుష్పం కూడా వేయాలి. అలా వేసిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని లక్ష్మీ మంత్రాన్ని 3 సార్లు చదువుకొని దానితో పాటుగా ఓం నమశివాయ అనేటటువంటి మంత్రాన్ని ఒక 5 సార్లు చదువుకొని ఆ తర్వాత ఈశాన్యంలో ఉన్నటువంటి పుష్పాలు కలిపినటువంటి ఆ జలాన్ని ఈశాన్యం నుంచి ప్రారంభించి మీ గృహంలో అన్ని దిక్కుల్లో సంప్రోక్షణ చేయాలి, అన్ని దిక్కుల్లో చల్లాలి. శ్రావణ మాసంలో వచ్చే రెండో సోమవారం సందర్భంగా పాటించే ఈ ప్రత్యేకమైన రాగి చెంబు పరిహారం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే రెండో సోమవారం సందర్భంగా సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం ద్వారా కుటుంబ పరంగా ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకొని కుటుంబంలో సభ్యులందరూ మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి.
రేపు శ్రావణ శుక్ల నవమి తిథి ఉంది. దీన్ని కుమారీ నవమి లేదా దుర్గా నవమి అనే పేరుతో పిలుస్తారు. ఈ కుమారీ నవమి, దుర్గా నవమి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించాలో, అలాగే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవిని ఎలాంటి పుష్పాలతో పూజిస్తే ఎటువంటి ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.